కవిత రేపు తన పార్టీ ఏంటి, ఏం చేయబోతోంది అన్నటువంటిది చెప్పబోతోందట. ఈలోపుగా ఇక ఇంతవరకు కడుపులో ఆగ్రహాన్ని దాచుకున్నటువంటి కార్యకర్తలు మండిపడటం ప్రారంభించారు. అనేక మంది నాయకులు వాళ్ళ వాళ్ళ కార్యాలయాల్లో ఎందుకైనా మంచిదని చెప్పి కేసీఆర్, కేటీఆర్లతో పాటు హరీష్ రావు, హరీష్ రావును కూడా పక్కన పెట్టారు, కానీ కవిత బొమ్మలు పెట్టారు. వాళ్ళందరూ ఆ కవిత బొమ్మలు దించేశారు. అట్లాగే కవితని సస్పెండ్ చేయడంలో తప్పేమీ లేదు అన్నటువంటి విషయాన్ని సత్యవతి రాథోడ్ లాంటి వాళ్ళు తేల్చి చెప్పారు. అట్ ద సేమ్ టైం హరీష్ రావు బ్యాచ్ అయితే మరొక అడుగు ముందుకు వేసి పెద్ద అవినీతి పరురాలు కవిత ఢిల్లీలో కూర్చుని దందాలు చేసింది, తెలంగాణ పరువు కూడా తీసి పడేసింది అంటూ ఓపెన్ విమర్శలకు దిగేశారు. ఇటు కవిత మనుషులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, వీళ్ళ సంతోష్ రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మొత్తం పరిణామాల మధ్యన రేపు కవిత తన వైఖరి ఏంటో చెప్తుందట. పార్టీ పెడుతుందా, లేకపోతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఉద్యమం చేస్తుందా ఏంటి అనేది రేపు తేలబోతోంది.